అందరికీ నమస్కారం. శీతాకాలానికి గుడ్ బై చెప్పేస్తూ వేసవికాలం అయితే వచ్చేసింది. వేసవికాలం అంటే ప్రతి ఒక్కరు కూడా నీటి ఎద్దడితో ఎక్కువ బాధపడుతూ ఉంటారు. ఎందుకు అనంటే ఉష్ణోగ్రతలు అధిక మోతాదులో ఒకేసారి పెరిగిపోతూ ఉండటం వల్ల జిల్లాల వారీగా వారికి మనిషి బయటకు కదిలినప్పుడు లేదా బయట ఎక్కడైనా పనుల మీద బయటకు వెళ్ళినప్పుడు బాడీ చాలా డీహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది. అంతేకాదు చెమటలు ఎక్కువగా పడుతూ ఉంటాయి. సూర్యరశ్మి వలన ఆ ఎండ తాకిడికి మనకు ఉన్నటువంటి నీటి శాతం అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో దీన్ని బట్టి మనం ఏం చేస్తూ ఉంటామంటే వేసవికాలం అనగానే చల్లటి నీళ్ళు లేదంటే చల్లని రసనాలు లేదంటే జ్యూస్లు, కూల్ డ్రింక్స్, అలాగే కొబ్బరి బొండాలు, పుచ్చకాయలు, ఇలా వేరే వేరే సోర్సెస్ అన్నీ తీసుకుంటూ ఉంటాం. కానీ శాస్త్రవేత్తలు లేదా వైద్యులు చెప్తున్నటువంటి చిట్కాలు ఏంటంటే ఎవరైనా నీటి ఎద్దడితో లేదా నీటి దాహంతో ఎక్కువ బాధపడుతూ ఉంటే వాళ్ళు నీటితో పాటు మజ్జిగను కూడా అధిక మోతాదులో సేవించాలి అని చెప్తున్నారు. దీనివల్ల బాడీ హైడ్రేట్గా ఉంటుంది, దాహం తీరుతుంది. అలాగే ఎక్కువగా కష్టపడి బయటకు వచ్చినప్పుడు మనకి అలసట అనేది ఉండదట. మజ్జిగను ఎక్కువగా సేవించడం వల్ల ఇంకా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. కాబట్టి ఈ ఆరోగ్య ప్రధాని అయినటువంటి ఈ మజ్జిగను ఎక్కువగా సేవించడం వల్ల మనకి వేసవి కాలంలో వచ్చే కొన్ని రకాల వ్యాధుల బారిన పడకుండా కూడా ఉండొచ్చు. అంతేకాదు ఇది ఎక్కువ శాతం తీసుకోవటం వల్ల కొన్ని రకాలైనటువంటి శరీర తత్వాలు కలిగిన వారికి ప్రమాదకరమట. ఎందుకు అనంటే సైనస్ లేదంటే ఇంకా దగ్గు ఎక్కువ ఉన్న వాళ్ళు లేదంటే ఎక్కువగా జలుబు సంబంధిత ఆస్తమా కానీ లేదంటే శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారు కానీ వీటిని నీటితో పాటు అధిక మోతాదులో లేదా అధిక శాతంలో తీసుకోవటం వల్ల ప్రమాదాలు కొని తెచ్చుకుంటామని కూడా చెప్తున్నారు. తీసుకోవటం మంచిదే, మోతాదుకు మించి తీసుకోవటం అనేది ప్రమాదకరమట. దయచేసి ఈ విషయాన్ని గమనించి ఎవరైతే ఇలాంటి శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారో మజ్జిగ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలానే పూర్తిగా సేవించకుండా ఉండొద్దని చెప్పట్లేదు. మోతాదుకి మించి, పరిమితికి మించి ఎక్కువగా తీసుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు.